హాయ్ అండి. నేను మీ మమత. వెల్కమ్ టు మమత యుఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అంతేకాకుండా ఇండియన్ స్టోర్కి వెళ్తున్నా. అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అని చూపిస్తూ, అంతేకాకుండా ఎంత బిల్ అయిందో చెప్తాను. మూడో విషయం ఏమంటే, కొన్ని వస్తువులను చూసి నేను అక్కడ షాక్ అయ్యాను. ఇవి కూడా అమ్ముతారా అని చెప్పి అవేంటో మీకు కూడా చూపించేస్తాను. వచ్చేయండి వీడియోలోకి. చూపించే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా వీడియోకి ఖచ్చితంగా కింద లైక్ బటన్ ఉంటుంది కదా, లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా 1 year అయిపోయింది కదా, వ్యూస్ అనేది అసలు రావడం లేదు. అట్లీస్ట్ మీరు లైక్ చేస్తే మంచిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నా. ఇంకా వీడియోలోకి వెళ్తే, సాటర్డే అన్నాను కదా, మార్నింగే లేసి బ్రేక్ఫాస్ట్ తినేసి పూజ చేసేసినాను. పూజ అంతా అయిపోయినాయి. వంట కూడా చేసి పెట్టేశాను అనమాట. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం లేట్ అయితే వస్తేనే ఇంకా ఆకలి అంటారు కదా, అందుకని వంట కూడా చేసి పెట్టేశాను. వచ్చి ఇంకా ఓన్లీ ముద్ద కూడా చేసుకుందాం, రాగి ముద్ద అని చెప్పి బియ్యాన్ని నానబెట్టేశాను. పార్సల్ వాళ్ళు వచ్చారు. హాయ్. ఫైన్. హౌ అబౌట్ యు? ఇక్కడ అది పలకరిస్తారు. హలో చెప్పి హౌ ఆర్ యు అంటారు, నైస్ డే అంటారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని కూడా అడుగుతారు. అలా కామన్గా అడుగుతారనమాట ప్రతి ఒక్కరు. పద, వాటర్ బాటిల్ ఏది మా? డోర్ లాక్ చేసుకో, సీట్ బెల్ట్ వేసుకో. ఇంటికి కారం బూంది, సాల్ట్ బూంది రెండు $6 ఎత్తి పెట్టుకో. ఆన్ చేసినావా? చలో, ఇదండి వచ్చేసాం ఇండియన్ గ్రాసరీ స్టోర్కి. ఇంకా వెళ్ళి గ్రాసరీస్ తీసుకోవడం. దానికన్నా ముందు నా కొడుకు కొన్ని లిస్ట్ చెప్తున్నాడు అనమాట. వేసుకో. సరుకులు కొందామా? సరుకులు కొన్ని ఇంకా కారం బూందీ, నీ తలకాయ బూందీ అన్నీ తీసుకుందాం. వచ్చేదే బూందీకి నూడిల్స్కి అంతే, బిస్కెట్లకి అట్లా చెప్తాడు. అందుకే వచ్చింది, లేకపోతే వస్తాను లేదు. లేకుంటే వస్తాను లేదా, దానికోసమే వచ్చినావంట చూడవాడు. నేనైతే ఏ తరకారీ తీసుకోలే, ఏం సరుకులు తీసుకోవాలని ఆలోచన చేసుకుంటూ వస్తా. వీడైతే అది నార్మల్గా అయితే అసలు రావడానికి ఇష్టపడు. షాపింగ్ చేయడం నాకు కాళ్ళు నొప్పిస్తే అది ఇది అంటాడు. కానీ ఇట్లా కాస్కోకి, ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ కోసమే వస్తాడనమాట. నాకు ఆ స్నాక్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అని చెప్పి. ఇంకా సెల్ చేతికి ఇచ్చేసి మేము వెజిటేబుల్స్ అనేది తీసుకుంటున్నాము. కానీ వీడియో తీశాడు, 10 minutes వీడియో తీశాడనమాట. నాకు కూడా తెలీదు. మళ్ళీ చెప్తున్నాడు, మమ్మీ నేను వీడియో తీసినాను నీకోసము అని చెప్పి. ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టి చూసాను. ఆ 10 minutes కూడా బాగానే అన్నీ క్యాప్చర్ చేశాడు. కాకపోతే ఎట్లా తీశాడంటే చూపిస్తాను చూడండి మీరే. అందుకే ఆ 10 minutes అంతా డిలీట్ చేసేసాను. పాపం తీసేకేమో తీశాడు. నార్మల్గా అయితే తీయడు, అడిగినా కూడా తీయడు. కాబట్టి నేను నాకు చేతనైనంత నేను తీసుకుంటాను. అంతా ఇట్లా కంబిల మధ్యలో పెట్టేసినాడు. ఆ 10 minutes కూడా అది అట్లానే రికార్డ్ అయిందనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇక చూడండి ఇలా పెట్టేసి మొబైల్ లోపల కార్ట్ లోపల పెట్టేసి తీసాడనమాట. హాఫ్ ఆఫ్ ది ఫేస్ వేసి కనిపించలేదు చాలా వరకు, అందుకని డిలీట్ చేసేసి కొంచెం బిట్లు మాత్రమే పెట్టాను. ఫస్ట్ వెజిటేబుల్స్ తీసేసుకుంటాము, ఎందుకంటే మార్నింగ్ 11:30కి అట్లా వెళ్ళామంటే అన్నీ ఫ్రెష్గా వేస్తారు. అప్పుడు తీసేసుకొని మళ్ళీ కావాలంటే సరుకుల లోపలికి వెళ్ళిపోదాము అని చెప్పి నాకు కావాల్సిన తరకారీ అంతా తీసేసుకున్నాం. కానీ ఈరోజు అసలు మంచిగా లేదు, తరకారీ బాగలేదు. దాంట్లో వేరీ తీసుకోవాల్సి వచ్చింది. ఊర్లో బాగా మంచిగా నాటివి అట్లంతా దొరికినప్పుడు అంత లేదు, కానీ ఏమీ దొరకకుండా దీని విలువ తెలుస్తుంది అనమాట. తీసుకొని పోయితే ఒక 15 days పెట్టుకోవాలి కాబట్టి మంచి చూసి వెతుక్కుంటున్నా. ఇక్కడైతే వీనికి కూడా నేర్పిస్తున్నాను ఎట్లా ఏరాలరా. నేను ఫస్ట్లో చెప్పాను కదండి, కొన్ని వస్తువులు చూసి నేను ఆశ్చర్యపోయాను, ఇవి కూడా అమ్ముతారా అని చెప్పి. అవి ఏటివో ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. చట్నీ అమ్ముతున్నారు, మసాలా ఇడ్లీ ఫ్రోజన్, సమోసా, ఫ్రోజన్ సమోసాలు. ఇది ఉప్మా కూడా ఉంది మోక్షిత్తు. మీల్
తీసుకోవచ్చు కదా సమోసా. ఇది కాంబో మీల్ మోక్షిత్. తీసుకోవచ్చు కదా సమోసా. ఫ్రైడ్ రైస్, ఫ్రోజన్ ఫ్రైడ్ రైస్, ఇది ఉంది మే బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఫ్రోజన్ మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే సమోసాస్. పఫ్ఫులు, సమోసాలు అవి తీసుకోవచ్చు కదా ఫ్రోజన్ స్నాక్కి. దోశలు మోక్షిత్, ఇవి దోశలు ఆల్రెడీ పోసిండేటివి ఫ్రోజన్లో ఉన్నాయి. తీసుకొని పోయి మనం ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకొని తినేసేది అంతే. ఇవి దోశలు. మెయిన్ చిత్రం ఏమంటే ఫ్రోజన్ దోశలను, ఫ్రోజన్ ఇడ్లీలు, ఇది ఫ్రోజన్ ఫ్రైడ్ రైస్ ఉంది, ఫ్రోజన్ ఉప్మా సాంబార్ కాంబో ఉంది. ఇదేసి ఆనియన్ దోశ మోక్షిత్ ఊతప్పం మాదిరి. అమ్మో చట్నీ రలే, చట్నీ 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 కూడా ఉందమ్మా. అస్సలు మీ డాడీ వేసిపోయి ఇప్పుడు ఇండియాకి 2 నెలలు పోతే భయం లేదు, అన్నీ తెచ్చుకొని తినవచ్చు ఫ్రోజన్లో. ఫ్రెంచ్ ఫ్రైజ్ ఏమద్దు. ఈ ఫ్రెంచ్ ఫ్రైజ్ అమెరికన్ స్టోర్స్లోనే దొరుకుతాయి. చూడు ఇవంతా అవి ఫుడ్ ఐటమ్స్, చపాతీలు, దోశలు, చపాతీలు కూడా ఉన్నాయి, ఫ్రోజన్ చపాతీస్. సమోసాలు, పప్పులు నీకు పెడతాను. పప్పు నీకు నార్మల్గానే బయట ఫుడ్ నేను ఇచ్చేలేదు, హెల్దీ కాదని. నువ్వు ఇంట్లో అన్నీ చేయొచ్చు, పప్పులు ఇంట్లో అన్నా చేయొచ్చు కదా. మీ డాడీ ఎదుగుతారు. చాలే ఒకటి. నాకు రోటీసు ఇట్లా పరోటాసు అమ్ముతారని తెలుసు, కానీ చట్నీను, దోశలు, మిరపకాయ బజ్జీలు అమ్ముతారని ఎప్పుడు తెలియదండి. ఈరోజే నేను ఫస్ట్ టైం చూస్తేనే షాక్ అయినా, ఇవి కూడా అమ్ముతున్నారా అని చెప్పి. నా గోల నాదైతే, నాకు కొడుకు ఇవి తీసుకో మమ్మీ, సమోసాలు తీసుకో అని చెప్పి సతాయిస్తా అన్నాడు అనమాట. అవి బాగుంటాయి లేదో నాకు తెలియదు, మీరు ఎవరైనా ట్రై చేసింటే చెప్పండి, ఒకసారి తీసుకొని చూద్దాము. ఇక్కడ పూజా సామాన్లు అన్నీ పెట్టారు. రైస్ ప్యాకెట్స్ ఏమైనా మన కాస్కోకి ఇటుకి డిఫరెన్స్ ఉన్నాయని చూస్తున్నాం. కాస్కోలోనే బెటర్, ఇటు చాలా కొంచెం రేటుగానే ఉన్నాయి. ఇంకా పూజా సామాన్లు అయితే అన్నీ వచ్చాయి అన్నమాట. ఎప్పుడూ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ గంధం చాలా బాగుంటుందండి, ఎంత గమ్మన స్మెల్ వస్తుందో. నేను ఫొటోస్కి పెడతాను కదా, అది చాలా బాగుంటుంది. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాటిల్ తీసుకుపోవాలనుకుంటున్నాను, మా అమ్మ వాళ్ళకి ఎవరికన్నా. ఇవన్నీ పూజా సామాన్లు అన్నీ చూస్తున్నాను. నాకు వరలక్ష్మి వ్రతం ఇప్పుడు రాబోతుంది కాబట్టి ఏవేవి ఉన్నాయి, ఏవేవి దొరుకుతాయి లేదా, బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసెస్ అట్లంతా అని. గలగంట కూడా పెట్టారు చూడండి, గంట. ఇంకా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే లాస్ట్ 6 months బ్యాక్ ఎత్తుకున్నాను పెట్టింటే. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ కాబట్టి మనకు వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూసేసి ఇంకా ఇక్కడ స్టీల్ సామాన్లు చూడండి అన్నీ ఎంత బాగున్నాయో. రాగి చెంబు ఉంది, చూద్దాము ఎంత రేటు పడుతుందో, తీసుకుందాం అనుకున్నాను. మా ఆయన నెక్స్ట్ టైం తీసుకుందరా, ఇప్పుడు వద్దు అన్నాడు అనమాట. ఇవ్వండి రైస్ ప్యాకెట్, ఇది కొంచెం తక్కువ పడుతుంది కదా, తీసుకుందాము అన్నాడు మా ఆయన. మళ్ళీ చూస్తే కాస్కోకి ఇటుకి $1 డిఫరెన్స్ ఉంది, అందుకని చెప్పి ఇంక $1కి ఏంలే యాదైతే ఏం కానీ అని చెప్పి ఇంకేం తీసుకోలేదు. ఒక $3-4 తక్కువ పడితే ఒక 2 ప్యాకెట్స్ తీసేసుకుందాం అని చెప్పి చూశాను, కానీ $1కే ఏం డిఫరెన్స్ లేదు కదా. ఇక్కడ శనగిత్తనాలు చూడండి, $5 ఉందన్నమాట ఈ ప్యాకెట్, అంటే $500. పూర్తిగా కేజీ కూడా ఉండదు, ఒక 3/4 kg ఉంటుంది, అంటే 1/2 kg కొంచెం ఎక్కువ ఉంటాయి, ఒక 100 grams అట్లా. అది 500 రూపీస్ పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. ఇక్కడ కస్తూరి మేతి కావాల్సింటే అన్ని పెద్ద బాటిల్సే ఉన్నాయి, ఇంకా చిన్న బాటిల్స్ కోసం వెతుకుతున్నాను. నేను కస్తూరి మేతి చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాను కర్రీస్లోకి, బిర్యానీలు అట్లా చేసినప్పుడు, అందుకని చెప్పి వెతుకుతున్నా. అంతేకాకుండా ఈ తవ బిర్యానీ ఐటమ్స్ కావాలి, అది ఇవి మరాఠీ మొగ్గ ఉన్నాయి కదా, అలాంటివి అయిపోయాయి నా దగ్గర. కాకపోతే ఇవి ఉన్నాయి కానీ ఒక్కొక్కటి $20 ప్యాకెట్స్, అంటే పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి. అంత పెద్ద ప్యాకెట్లు ఎందుకు అవసరమా అనేది పోయినాడల్లా చూసి అక్కడ పెట్టి వెళ్ళొచ్చేస్తున్నాను. కానీ ఒకసారి తీసుకుంటే బెటరే, ఎప్పుడు బిర్యానీ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి. ఇక్కడ చూడండి పానీపూరీలు, మీకు కాస్కోలో చూపించాను కదా, ఇక్కడ కూడా ఆల్రెడీ ఇట్లా వేయించిండేటివి ప్యాకెట్స్లో వస్తాయన్నమాట. లేదు నీకు చిన్న ప్యాకెట్ కావాలా, మనమే ఇంట్లో గోలించుకోవచ్చు అంటే అవి కూడా ఉన్నాయి అన్నమాట లోపల. ఇంకా నేను మొన్న ఆవకాయ పెట్టాను కదా, మ్యాంగో, అప్పుడు ఆవాలన్నీ అయిపోయాయి, ఇంకా అందుకే ఈ మంత్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ చపాతీ పిండి లాస్ట్ టైం తీసుకున్నది బాగుండలేదు, అందుకని చెప్పి మంచిది తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. ఆయన అడిగితే ఎక్కువ సేల్ అయితే బ్లూ కలర్ సేల్ అవుతుంది అని చెప్పాడు, ఇంకా అందుకని చెప్పి దాన్ని
తీసుకున్నాం. చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. మేము ఇండియాలో అయితే ఇది తీసుకుంటాం అనమాట, ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్. అందుకు చూస్తున్నాము. ఇదైతే ఎంత కాస్ట్ ఉందో చూడండి. 20 LB ప్యాకెట్ $33 ఉందన్నమాట. ఇంకా సరుకులన్నీ తీసేసుకొని ఇంకా బిల్లింగ్ వేయించేసుకున్నాము. ఆయన నూడిల్స్ కానీ కావాలి నాకు అంటే ఇంకా అందుకే చిన్న ప్యాకెట్లో 2 తీసి ఇచ్చేసాను. ఇంకా సతాయిస్తున్నాడు కదా కారం బూందీ, నాకు ఈ సాల్ట్ బూందీ అని చెప్పి ఇంకా కారం బూందీ ఒక ప్యాకెట్, ఇంకా స్నాక్స్ తీసుకొనేసి ఇంకా చూడండి బిల్ ఎంత అయిందో చూసారు కదా. మీరు కూడా చూసారు కదా ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో వస్తా. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి.